సత్య, నేను ఎలా నా కొడుకుని పద్ధతిగా పెంచానో అలాగే మీ నాన్నగారు కూడా నిన్ను చాలా పద్ధతిగా పెంచారమ్మా. అర్జున్ అమ్మచాటు కొడుకంటే నువ్వు నాన్న కూతురివి. అందుకే నా కొడుకు నీకు ప్రపోజ్ చేసినప్పుడు అతనికి ఏమీ చెప్పకుండా మీ అమ్మా నాన్నల్ని సంబంధం మాట్లాడ్డానికని తీసుకొచ్చావు. చాముండేశ్వరి మేడం, మీ కొడుకు అర్జున్కి మా కూతురు సత్యనివ్వడానికి అంగీకరిస్తున్నాం. తాంబూలం తీసుకుని బియ్యం కలుపుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇదేం ప్రశ్న సార్? అది కాదు మేడం, ఆ రోజు నా కూతురు మిమ్మల్ని అవమానించిందని మీరు అనుకోవచ్చు కదా, అందుకే అలా అంటున్నాను. చచ్చా, అది తన రైట్స్. తనని మీరు ఇంత స్వతంత్రంగా పెంచడం నాకు సంతోషమే సార్. అది నేను పాజిటివ్గా స్పోర్టివ్గా తీసుకున్నాను. ఏంట్రా సీను, ఆ రోజు నేను కూల్గానే ఉన్నాను కదా. సీను, అక్క, అవునక్క, నువ్వు చాలా కూల్గా ఉన్నావు. అలాగే మీ అక్కకి బాగా తాళం కొట్టండి. ముఖం చూడు. ఇలా అందరి ముందు అడిగితే నేను ఇంకేం చెప్పగలను చెప్పు. అందువల్ల సత్య రిజెక్ట్ చేసిందని నేనేమీ తప్పుగా అనుకోలేదు. మీరు కూర్చోండి. అయితే ముందరి తాంబూలం తీసుకుని ఈ పెళ్లికి అంగీకారం చెప్పండి. అయ్యో, నేను ఎలాంటి ఏర్పాటు చేయలేదు కదా. అదేం పర్వాలేదు. ఒక్క నిమిషం. సుభద్ర, తీసుకొస్తాను వదినా. రామ్మా. సీను, సరే అక్క, ఇక్కడ పెట్టమ్మా. మీరెందుకు ఇచ్చారండి? ఓకే, ఇప్పుడు తాంబూలం మార్చుకుందాం. రండి. కానీ చాముండేశ్వరి మేడం, తాంబూలాలు మార్చుకోవడానికి ముందు ఒక చిన్న విషయం. మాది ఒక చిన్న విన్నపం. ఏంటి సార్ అది? మా ఇంట్లో పెద్ద కూతురు సత్య, మా ఇంట్లో ఇది మొదటి పెళ్లి. తనని అర్జున్కిచ్చి పెళ్లి చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మీ ఇంట్లో పెద్ద కొడుకు అభినే కదా. మీ పెద్దబ్బాయికి పెళ్లి చేయకుండా అర్జున్కి పెళ్లి చేస్తే ఊరంతా కలిసి తప్పుగా అనుకుంటారు. మా బంధువులు కూడా ఒకలా మాట్లాడుకుంటారు మేడం. మీరంతా ఒక పెద్ద వీవీఐపీ. మీకు సంబంధించిన విషయం అయితే మీడియాలో న్యూస్లో కూడా వస్తుంది కదా. నేను మామూలుగా ఇదంతా పట్టించుకునే వ్యక్తిని కాదు మేడం, కానీ మీ మనసు కష్టంగా ఉంటుంది కదా. సుభద్ర, మనం చెప్పాల్సింది వాళ్ళే చెప్తున్నారా? అదే కదా. ఇప్పుడు అక్క ఏం చెప్తుందో చూద్దాం. తాంబూలం మార్చుకునే సంతోషకరమైన సమయంలో సడన్ గా ఇలా చెప్తే ఎలా సార్?